దేవతామూర్తిగా కొలువై ఉన్నవాడు మొట్టమొదట. అందువల్ల విధి అంటే బ్రహ్మదేవుడి యొక్క గృహ, ఇంటిలో అక్షయ తరగనటువంటి విత్త సేవధికి. అదే కదా మరి రంగనాథుడు అంటే ఒక ధనం, తరగని ధనం అన్నాడు. విధి గృహ అక్షయ విత్త సేవధికి శరణు. సేవధి అంటే నిధి. బ్రహ్మదేవుడి ఇంటిలో నిత్యము కొలువై ఉండే తరగని నిధి లాంటి వాడండి, ఆయనకి శరణు నమస్కారం. చిరకృత ఇక్ష్వాకు పుణ్యరాశి, ఇవన్నీ రంగనాథుడికి విశేషణాలు. తరువాత బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాట? చిరకృత ఇక్ష్వాకు పుణ్యరాశి. ఆ బ్రహ్మదేవుడి నుంచి ఇక్ష్వాకు వంశానికి వచ్చాడు. చిరకృత చాలా కాలం క్రితం, ఎన్నో రోజులుగా ఇక్ష్వాకు పుణ్యరాశి, ఇక్ష్వాకులకు పుణ్యరాశిగా ఉన్నాడే ఈ రంగనాథుడు, ఆయనకి ప్రణుతి నమస్కారం. తర్వాత ఎక్కడికి వచ్చాట? ధనపతి భ్రాతృకుల దేవతకు జోహారు. రావణాసురుడు అల్లా ధనపతి భ్రాతృ. ధనపతి అంటే కుబేరుడు, కుబేరుడికి సోదరుడు అంటే రావణుడు, లేదా రావణుడితో పాటు విభీషణుడు కూడా వస్తాడు కదా. ధనపతి భ్రాతృకుల దేవతకు, విభీషణుడికి వచ్చాడు ఈ రంగనాథుడు శ్రీరాముడి ద్వారా. అలాంటి విభీషణుడి యొక్క కులదేవత అయిన రంగనాథుడికి జోహారు. ఇంకా నత నమస్కరిస్తూ ఉన్న మృడాదిక సుమనస్సునకు నమస్సు. సుమనస్సులు అంటే దేవతలు, మృడు అంటే శివుడు. శివుడు మొదలైన దేవతల చేత నమస్కారాలు పొందేవాడు కాబట్టి ఆయనకు ఒక నమస్సు. నమస్సు, జోహారు, ప్రణుతి, శరణు అని నమస్కారాన్ని సూచించే పదాలు వేసి ఆయన మొట్టమొదట బ్రహ్మదేవుడి ఇంటిలో ఉన్నటువంటి ఒక నిధి, తరువాత ఇక్ష్వాకు వంశపు పుణ్యరాశి, తరువాత విభీషణుడి కులదైవము, శివాది దేవతలందరి చేత కూడా నమస్కారాలు పొందే దైవం శ్రీరంగనాథుడు అంటూ విష్ణు చిత్తుల వారు స్తుతించారు. కొలుతు సర్వేషు సర్వాత్మకుని అనంతు అప్రకాశు అభేద్యు సమస్తలోక సముదయాధారు అణుసమూహములకును అణీయు నిన్ను అనాధారు నిత్యు సత్యు. ఒక్కొక్క మాట ఒక్కొక్క లోతైంది. కొలుతున్ స్వామి, నిన్ను కొలుస్తానయ్యా. సర్వేషు అందటికంటే ఈశుడివి నువ్వే. సర్వాత్మకుని, సర్వాత్మకుడు అందరి ఆత్మల్లో ఉండేవాడు. అనంతున్ అంతము లేనివాడు. అప్రకాశున్ అంటే తనంతట తానే ప్రకాశించేవాడు, ప్రకాశం లేనివాడు అని చెప్పాలి. అంటే ఏమిటి? ఎవరికి ప్రకాశించడు అంటే గోచరించడు, ఎవరికి దొరకడు. ఇది ఈయన స్వరూపం అని ఎవరూ చెప్పలేరు. అభేద్యు భేదింపబడినవాడు. సమస్తలోక సముదయాధారు, సమస్త లోక సముదాయానికి ఆధారం ఆయనే. అణుసమూహములకును అణీయున్ అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటుంది వేదం. అణువులో అణువులాగా ఉంటాడు, పర్వతంలో పర్వతంలాగా ఉంటాడు. అలాంటి నిన్ను, అటువంటి నిన్ను అనాధారు, నువ్వే అందరికీ ఆధారం, నీకు ఆధారం అక్కర్లా. నిత్యున్ సత్యున్, నిత్యము ఉంటావు, సత్యరూపమై ఉంటావు కాబట్టి నిన్ను కొలుస్తాను. నారాయణు భూప్రభృతిక గౌరవవత్ వస్తు వితతి కంటే మిగిలి పెంపారు గరిష్టత గల పరపూరుషు శరణంబు వేడి పొగిడెద నిన్ను. ఈ భూమి మీద ఉన్న సమస్తమైన వస్తువుల కంటే బాగా ఎక్కువ గౌరవం కలిగిన వాడివి నువ్వే, అటువంటి నిన్ను నేను కొలుస్తాను. అజశివాదిగమగు నీ సమస్త జగమునెందు ప్రభవించు వర్తించుటిందు నట్టి మహిమకిమ్మైన నిత్యు సమస్త భూతమయు పరుల కంటే పరు మహామహుని గొలుతూ. ఏముంది? అజుడు, బ్రహ్మ, శివ మొదలైనటువంటి దేవతలందరూ ఈ సమస్త జగమునెందు ప్రభవించు వర్తించుటిందు నట్టి, బ్రహ్మాది దేవతలతో సహా ఈ సమస్త జగత్తు ఎవరిలో పుడుతుందో, ఎవరిలో కలిసిపోతుందో అటువంటి మహిమకు ఒక గొప్పతనం ఏదైతే ఉందో దానికి దానికి మూలమైనటువంటి నిన్ను నిత్యున్ సమస్త భూతమయున్, అన్ని ప్రాణులు నీలోనే ఉంటాయి. పరుల కంటే పరు, గొప్పవాళ్ళు అనుకుంటే వాళ్ళకంటే గొప్పవాడివైన నువ్వు మహామహుని. మహహ అంటే కాంతి,
మహామహుడు అంటే గొప్ప కాంతి కలిగిన వాడు. కొలుతున్ అంతే. పరపురుషుని కంటే పరుడనాజనువాని పరమాత్మోక్తికై పరమయోగి పరిషత్తు చే సదా భావింపబడువాని ఎవ్వని యందు ప్రాకృతములైన సత్వాది గుణంబుల సందడి లేదు. అట్టి విమలుని సర్వభూతముల కంటే ఆర్జుడు శుద్ధుండునగువాని విభున్ కళాకాష్ఠానిమేషాదికాల సూత్రమైన యవ్వాని శక్తి ఇంద్రియ విదతికి గోచరముగాదో. నిర్లేపుడై చలగుట అతి విశుద్ధుడు తానయ్యు ఔపచార వృత్తిన్ పరమేశుడగు నిన్ను విష్ణుదలతో. కాలస్వరూపంవి, అందరి చేత నమస్కారాలు పొందేవాడివి, అనేకమైన గుణాలతో కూడినవాడివి, ప్రకృతిలో ఉండే సత్వాది గుణాల సందడి నీలో ఉండదు. అలాంటి పరమ పురుషుడవైన నిన్ను నేను కొలుస్తాను. చివరిలో ఒకే ఒక మాట విష్ణు. విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు అని పరస్వరూప సురసేవ్య భవ్య దివ్యావతార లీలలను ప్రస్తుతించిన అంటూ ఆయనకు సంబంధించిన లీలలన్నింటినీ ప్రస్తుతించాడు విష్ణుచిత్తుల వారు. కౌస్తుభాభరణుండు కరుణాతరంగితంబులకు అపాంగంబుల అమ్మునిన్గనుంగొని తన క్రీగంటి చూపుతో కరుణతో చూశాట విష్ణుచిత్తుల వారిని శ్రీరంగనాథుడు. కుశల ప్రశ్నంబు గావించి ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు వేశారట. కంకణాలంకార క్రైంకారంబులం కురింప పద పంకజంబులకు కుసుమాంజలులు సమర్పించు సకల సీమంతిని సీమంత ముక్తామణియకు ఆ ముక్త మాల్యద రూపు నెలప్రాయంబు సాభిప్రాయంబుగా చూచి తనలోన ఎలా ఉన్నారు అని అడిగి పక్కనే ఉన్న ఆ ముక్త మాల్యదని చూసేట గోదాదేవి. ఆవిడేం చేస్తోంది? స్వామివారి పాదాలకి పుష్పాలను సమర్పిస్తోంది. అలా సమర్పించేటప్పుడు ఆవిడ చేతికి ఉన్నటువంటి కంకణాలంకార క్రైంకారంబులం కురింప, క్రైంకారము అంటే ఆ గాజుల గలగలల చప్పుళ్ళు, పద పంకజంబులకు కుసుమాంజలులు సమర్పించు సకల సీమంతిని సీమంత ముక్తామణి. సీమంతిని అంటే స్త్రీ, సమస్తమైన స్త్రీలలో శ్రేష్ఠురాలు. మళ్ళీ సీమంత ముక్తామణి, చూడామణి అన్నట్లుగా సీమంత ముక్తామణి అన్నాడు. అంటే సీమంతము అంటే పాపిట పెట్టుకునే ముత్యాల మణి లాంటి, అంటే గొప్పది. ఎందులో గొప్పది? సీమంతిని సీమంత ముక్తామణి అంటే నారీరత్నం అని చెప్పడానికి వేసిన పదం అది. అయినటువంటి ఆ ముక్తమాల్యద రూపు నెలప్రాయంబు సాభిప్రాయంబుగా చూచి ఆ గోదాదేవి రూపాన్ని కొంచెం సాభిప్రాయంగా చూసి ఆవిడ్ని వర్ణిస్తాడు. కొంచెం ప్రబంధాల పద్ధతిలో ఉన్న శృంగార వర్ణన 41వ పద్యం. మొత్తానికి ఆవిడ సౌందర్యాన్ని చూసి 42 చూడండి. అనుచు ఉవ్విళులూరి మురారి తమకమాపలేక ఆత్మదివ్య శుద్ధాంత సీమకు అన్నెలతన్ తార్చి ఒక్క మాయావధూటినట్ల కావించి వారున్నదనియయుండ. ఆవిడ సౌందర్యాన్ని చూసి శ్రీరంగనాథుడు వ్యామోహపడి ఆవిడ్ని మాయం చేసేసట, తన అంతఃపురానికి తీసుకుపోయాట. ఎవరిని? గోదాదేవిని. మరి ఇక్కడ ఒక ఆవిడ ఉండాలి కదా అంటే మాయా గోదాదేవిని సృష్టించి అక్కడ పెట్టాడు. ఇది ఎవరికి తెలియదు, ఆయనంతా మాయ కదా. అసలు గోదాదేవి లేదు అక్కడ, మాయా గోదాదేవి ఉన్నది. వీళ్ళంతా ఏమనుకుంటున్నారు? ఆవిడే అనుకుంటున్నారు. అలా అనుకుంటూ ఉండగా తర్వాత జరిగే కార్యక్రమాలు జరుగుతాయి కదా. పూజలకు చే పాదతీర్థ ప్రసాద పరివేష్టనంబులిప్పించి, అక్కడ రకరకాలైన పూజలు చేస్తాం కదా. ఆ పూజలలో పాదతీర్థము ప్రసాదము ఇవన్నీ ఇప్పించి విడిదికి పంపించి గుడి వెడలి శాంబరీతను సంభవన్ బాలకిన్ పెట్టి, అప్పుడు పాపం గుడి నుంచి బయటికి వచ్చి ఈ అమ్మాయిని గోదాదేవిని పల్లకిలో కూర్చోబెట్టారు. విడిదిల్లు ఇచ్చారు కదా ఎక్కడో ఉండమని. అక్కడికి వెళితే గృహంబు నుకుచని ఇంటికి వెళ్ళి పంజరంబు సడలించి, అప్పుడు ఆ తెర తీసి చూస్తే సడలించి ఆ చెంచలాక్షిన్ గానగా, అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళే ఒక పల్లకీలో కూర్చోబెట్టి ఈ భాగవతోత్తములు విష్ణుచిత్తుడు వీళ్ళందరూ గుడి నుంచి బయటికి వచ్చారు. నిజానికి ఆవిడ అసలైనటువంటి గోదాదేవి కాదు, రంగనాథుడు సృష్టించినటువంటి మాయా గోదాదేవి. అది వీళ్ళకి తెలియదు కాబట్టి ఆవిడనే పల్లకీలో కూర్చోబెట్టి తీసుకువచ్చారు. విడిది ఇంటికి వచ్చి చూస్తే తెర తీస్తే ఆ మాయా గోదాదేవి కూడా లేదు అందులో.
అప్పుడు పాపం విష్ణు చిత్తుల వారు లబోదిబోమని అబ్రాహ్మణ్యము లోన వైచికొనెనన్యాయంబునన్మత్సుతన్. విష్ణు చిత్తుల వారిలో తండ్రి బయటకు వచ్చాడు. ఇదిగో ఈ రంగనాథుడు మోసం చేశాడు, మా అమ్మాయిని ఎత్తుకుపోయాడు. మరి అల్లుడి గారికి మామగారికి కొంచెం గిల్లి గజ్జాలు ఉంటూ ఉంటాయి కదా. ఊరికే అల్లుడు గారు అని పొగిడితే ఎట్లా? మరీ పొగిడినా ఆయనకు కూడా విసుగొస్తుంది. కాసేపు వేస్తూ ఉండాలి, దళాలు పడుతూ ఉండాలి. అల్లుడికి మామగారి మీద, మామగారికి అల్లుడి మీద అదో సరసం. ఈయనకి వెంటనే అబ్రాహ్మణ్యము, అర్రెర్రే ఎంత పని జరిగిపోయింది. ఇంత పని చేసినా సరే మనం ఏం చేయకూడదు. లోన వైచికొనెన అన్యాయంబునన్మత్సుతన్, మా అమ్మాయిని అన్యాయంగా ఎత్తుకుపోయాడిన. తా బ్రహ్మాదుల మేర నిల్పియు ప్రభుత్వం బూదియున్, బ్రహ్మాదులందరికీ ఈయనే పని చెప్తాడు, నువ్వు ఈ పని చేయవయ్యా అని ఆదేశించగలిగినటువంటి మహానుభావుడు ఇప్పుడు నాకు అన్యాయం చేసి, ప్రభుత్వం అంతా ఆయనదే, సర్వనియామకుడు, నియంత. అలాంటి వాడు ప్రభుత్వం బూదియున్ అంటే ప్రభుత్వాన్ని తాను ధరించి కూడా, తోదురే ఈ ప్రక్కన్ ద్విజు చూడరయ్యా, నాలాంటి ఈ బక్క బ్రాహ్మణుడికి అన్యాయం చేస్తారా ఎవరైనా? ఈయన బక్క బ్రాహ్మణుడు. సభవారి రంగభర్తంచు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడు, చూడండి ఈ రంగభర్త అంటే రంగనాథుడు ఇలా చేశాడే. దుఃఖాబ్రాశిన్బడి బాష్పకంఠుడు సముద్యద్దో ఫలాలుండునై. ఒక్కసారిగా తెర తీసేసరికి తన కుమార్తె కనిపించకపోవడంతో రెండు చేతులు ఎత్తి గుండెలు బాదుకుంటూ ఆహాకారాలు చేస్తూ ఉంటారు కదా. ఇలా ఎత్తిన చేతులు కలిగిన వాడు ఆ చేతులు ఎలా ఉన్నాయట? రెండు గడ్డి పుల్లల్లాగా ఉన్నాయన్నాడు. ఫలాలుండు అంటే సన్నగా పీక్కుపోయినటువంటి గడ్డి వంటి కృషించిపోయిన చేతులు కలిగిన వాడు. సముద్యతో ఫలాలుండునై, ఆయన ముఖం ఎలా ఉందట? దుఃఖాబ్రాసిన్, దుఃఖ అప్పు రాశి. మనం తిడుతూ ఉంటాం కదా, యాబ్రాశి మొహం అంటూ ఉంటారు. మరి దానికి అర్థం ఏమిటో? అప్రాసి అంటే నీటితో నిండిపోయిన ముఖం కలిగిన అని అర్థం. అంటే చూడండి, పాపం ఏదన్నా కొట్టారనుకోండి పిల్లలు, ముఖమంతా కన్నీళ్లు నిండిపోయేలాగా ఏడుస్తూ చింపిరి జుట్టేసుకుని చీవుడు ముక్కేసుకుని ఉంటే వాళ్ళని ఏమనాలి? అప్రాసి. అదే తర్వాత యాబ్రాసి అయిపోయి ఉంటుంది. అంటే ముఖమంతా నీటితో నిండిన, ఇప్పుడు ఆయన అలా ఉన్నట్ట, దుఃఖంతో కూడిన దుఃఖ అప్రాసిన్, దుఃఖం వల్ల వచ్చిన కన్నీటితో నిండిపోయిన ముఖం కలిగిన వాడు. అలాంటి వాడై బాష్పకంఠుడు, కంఠమేమో గార్గద్యం పొందింది అంటే బొంగురు గొంతు వచ్చింది, చేతులేమో గడ్డి పరకల్లాగా పొడవుగా చేతులు పైకెత్తి, చూడండి ఈ రంగభర్త ఏం చేశాడో, నాలాంటి బక్క బ్రాహ్మణుడికి అన్యాయం చేసి బ్రహ్మాదులందరినీ అదిలించగలిగిన వాడే, సాక్షాత్తు ప్రభుత్వం అంతా ఆయన చేతుల్లోనే ఉందే. అలాంటి వాడు ఈ బక్క బ్రాహ్మణుడికి అన్యాయం చేసి మా అమ్మాయిని తీసుకుపోయాడు అంటూ ఎలుగెత్తి ఆయన ఆక్రోశిస్తున్నాడు విష్ణు చిత్తుల వాడు. అంతే వేడుకయైన పెండ్లగుటకీనా, అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను ఇవ్వనా మా అమ్మాయిని? దేహమున్ ప్రాణమున్ సంతానంబు నిశాంతమున్ ధనము సస్యంబుల్ పశుశ్రేణులు ఏకాంత స్వస్వజనార్చనంబునక కాదా, నాకున్న సమస్తము భగవంతుడికి భగవద్భక్తులకి ఇవ్వడం కోసమే కదా. దేహము, ప్రాణము, సంతానము, నిశాంతము అంటే ఇల్లు, ధనము, సస్యంబు పంట, పశుశ్రేణులు పశువులు, ఏకాంత స్వస్వజనార్చనం బునక, ఏకాంతులు అంటే ముఖ్యమైన వాళ్ళు, అంటే నాకు అత్యంత ప్రీతిపాత్రులైన ముఖ్యులైన భాగవతోత్తములకి భగవంతుడికి ఇవ్వడానికే కదా, వాళ్ళని అర్చించడం కోసమే కాదా. కూర్చుటే మీకు, మీ అందరికీ ఇవ్వటమే కదయ్యా నా పని, అడిగితే ఇవ్వనా? అయ్యో వింతే, ఇది ఎంత వింత, ఈ బుడుతెంత, ఈ చిన్న అమ్మాయిని ఎత్తుకుపోవటం ఏమిటయ్యా, ఎంత నన్ కురసగా వింపన్ తనున్మెత్తురే.
కావాలంటే ఏది కావాలంటే అది అడిగి తీసుకోవాలి. కానీ ఈ చిన్న పిల్లని ఎత్తుకుపోయి నన్ను ఇలా అవమానాల పాలు చేస్తే ఆయనకి ఏమైనా గొప్ప? ఆయన ఎవరైనా మెచ్చుకుంటారా? ఏమిటయా ఇంత పెద్ద మనిషి ఇలాంటి పని చేసావు అని అందరూ అనరు. అవును, ఈ మహానుభావుడికి చెప్పేవాళ్ళు లేరు అంటంగా, నీకెవడు బుద్ధి చెప్పేవాళ్ళు లేక ఇలా తయారయ్యావురా అని ఒక తిట్టు మనం అంటూ ఉంటాం. ఈయన పరిస్థితి కూడా అంతే. శివుడు ఉన్నాడు, ఆయన విరించి బ్రహ్మదేవుడు, వాసవుడు ఇంద్రుడు, వీళ్ళు ఉన్నారంతే. వాళ్ళు ఏమైనా చెప్పగలరా? నాయనా నువ్వు చేసేది తప్పు, అబ్బే చెప్పని అశక్తులు, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు చెప్పలేరు. కొల్చునట్టి వారవుట ఎందుకు చెప్పలేరండి? వాళ్ళు ఈయనకి సేవకులు కదా. సేవకులు యజమానికి నీతులు చెప్తారా? మరి ఇంకో పేరుంది, ఏమిటది? నిరంకుశుండా. నిరంకుశుడు, ఆయన ఎవరు ఆపలేరు. అందుకే నేను నిరంకుశుణ్ణి, బ్రహ్మాది దేవతలు కూడా నాకు ఎదురు చెప్పలేరు అని ఈయన విర్రవీగి అక్కట పాడి తొరంగ చెల్లునే. నాకు అడ్డు లేదని, నేను నిరంకుశుణ్ణని ఇలా ఇంత పెద్ద మనిషి దారి తప్పితే, ధర్మం తప్పితే, న్యాయం తప్పితే అది తగునా? భువనములెల్ల నీవైన, ఈ లోకాలంతా నువ్వే అనుకుంటే పొంత దయానిధి అమ్మలేదే. నాకేమీ లేదు, నాకు తిరుగులేదు, నేనేం చేసినా నన్ను అడిగేవాడు లేడు, అడ్డుకునేవాడు లేడు అని విర్రవీగుతున్నావేమో, నీకు హోమ్ డిపార్ట్మెంట్ ఉందాయా అంటున్నాడు. పొంత దయానిధి అమ్మలేదే. దయానిధి అయిన అమ్మ లేదా? నువ్వు ఇలాంటి పనులు చేస్తుంటే ఆవిడ ఊరుకుంటుందా? ఎవరు? లక్ష్మీ అమ్మవారు. భాగవతులు లేరే. భగవంతుణ్ణి కూడా శాసించగలిగిన వారు ఉన్నారు భాగవతులు. వాళ్ళు ఏమైనా సామాన్యులండి? దేవుడి దగ్గర పూజ దగ్గర గంట కూర్చోమంటే మనం 10 సార్లు లేస్తాం, కానీ ఆయన మాత్రం లేవడు కదా. కూర్చోమంటే కూర్చొని తీరవలసిందే. 2 గంటలు 3 గంటలు ఎన్ని గంటలు చేసినా, ఎన్ని అభిషేకాలు చేసినా నోరు మూసుకొని పల్లెత్తు మాట అనకుండా, కిమ్ అనకుండా కూర్చొని అన్నీ తీసుకోవాల్సింది. ఎందుకు తీసుకుంటున్నాడు? భాగవతులు అంత పవర్ఫుల్. వీళ్ళేమో భక్తితో చేయరు, అయినా సరే పాపం ఆయన కూర్చుంటాడు. భక్తి ఆయనది. మనకి భాగవతులకి ఏం భక్తి ఉండకపోయినా సరే ఆయన మాత్రం తప్పడు. భాగవతులు లేరే అంటాం కదా. మాకెవరు లేరనుకుంటున్నావా? వీళ్ళిద్దరూ ఉన్నారు. అంటే ఇక్కడ వైష్ణవుల్లో ముందు భాగవతుల్ని, భాగవతుల ద్వారా లక్ష్మీదేవి, లక్ష్మీదేవి ద్వారా పురుషోత్తముడైన పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అనేది ప్రోటోకాల్. ఫైల్ ఎలా వెళ్ళాలో చెప్తున్నాడు అనమాట. భాగవతులు లేరే నా కొరకుగాగ వహించుకొనంగ కేశవ. నా కోసం వాదించడానికి ఎవరు లేరనుకున్నావా? భాగవతులు ఉన్నారు. నీ పక్కనే ఉంది లక్ష్మీ అమ్మవారు ఉంది. ఏదో శివుడు బ్రహ్మ వీళ్ళెవరు నీకు చెప్పలేరు కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటారేమిటి అన్నాడు. నెట్టన ఎల్ల లచ్చియల నీళయు భూసతియుండ నీకు నీ నెట్టి కశీలపై మనసు నిల్చుటకే మనవచ్చు. వెర్రియౌనట్టుగా పేద నన్ను పరిహాసము సేతకు దక్క వింత చూపెట్టిది దిద్దునెవ్వడిల ఏరుల వంకలు వారి డొంకలు. కుక్కతోక వంకర అని ఒక సామెత ఉంది కదా, అట్లాగే నీలాంటి వాళ్ళకి ఎవరేం చెప్తారయ్యా? ఏరుల వంకలు అంటే ఏరులు వంపు తిరిగి ప్రవహిస్తూ ఉంటే వాటిని తిన్నగా ఎవడైనా చేయగలడా? వారి డొంకలు, నీరు డొంకల్లోకి వెళ్తూ ఉంటే అవి కూడా వంకరగా ఉంటే వాటిని ఎవరు ఎలా సరిచేయలేరో నీకు కూడా మేము చెప్పగలిగే వాళ్ళం కావు అని ఇట్లు ధరణీసురుండు అతవెట్ట భాగవత క్షోభంబునకు భువన భర్తయు భయం పడి. అమ్మో, ఈ భాగవతుడు బాధపడకూడదు అంటే భగవత్ అపచారం కంటే భాగవత అపచారం తగదు అని చెప్తారు. అందువలన ఈయన్ని ఎక్కువగా బాధ పెట్టకూడదని భువన భర్త శ్రీరంగనాథుడు భయంపడి తచ్ఛాందసంబునకు కేలిసేయుచున్నవాడను భావంబు అతనికి తోప. ఏమిటయ్యా నువ్వు మరీ ఛాందసంగా మాట్లాడుతున్నావు అని కొంచెం అపహాస్యం చేస్తున్నట్లుగా మకర కుండల మండితంబులకు గండ దర్పణంబులం చిరునవ్వు ఎలర్ప. ఇట్లనియే మకర కుండలాలు ధరించిన చెక్కిళ్ళ మీద చిరునవ్వు పర్వగా ఇలా అన్నట్టు. ఓయి విష్ణుచిత్త ముదిమది దప్పితోటు ముని ముఖ్య భవత్తనయన్ గృహంబునన్ పదిలము చేసి వచ్చి మరి బట్ట బయల్ వెడదూరు దూరే
వెడదూరు దూరెదు ఆ సదనమికొక్క మాటరసి చెంచలలోచనగానకున్న దూరెదు మరిగాని బుద్ధి విపరీతత బొందకపోయి చూడుమా. ఏమిటయ్యా మీ అమ్మాయిని మీ ఇంట్లోనే దాచుకుని వచ్చి, అంటే ఆ విడిది ఇంటిలోనే దాచుకుని వచ్చి ఇక్కడేమో మా అమ్మాయి పోయిందని మాట్లాడుతున్నావా? ముదిమది దప్పితోటు ముని ముఖ్య, ఓ ముని ముఖ్య, మహర్షుల్లో గొప్పవాడా విష్ణుచిత్త, ఏమిటి నీకేమైనా కొంచెం ముసలివాడవటం వల్ల మతి తప్పిందా? మీ అమ్మాయిని ఇంటిలోనే దాచుకుని వచ్చి ఇక్కడ ఇలా మాట్లాడుతున్నావా? వెళ్ళు, ఒక్కసారి వెళ్ళి ఇంట్లో చూసుకో మీ అమ్మాయి ఉందో లేదో, అప్పుడు కూడా లేకపోతే అప్పుడు వచ్చి మాట్లాడు అని కొంచెం అపహాస్యం చేస్తున్నట్లుగా అన్నట్టు రంగనాథ్. అనినా నా తండ్రి ఆయనే, ఆహా అవునా నిజమా, అనియనేమో ఎరుంగమే ఆర్తి, అమ్మో అది నిజమేనా, మా అమ్మాయి పోయిందేమోనని నేను దుఃఖపడ్డానే, ఇలాంటి దుఃఖాన్ని నా జీవితంలో ఎప్పుడూ పొందలేదయ్యా. కడుపు చల్లంగా పలికి కరుణ చేసిది, మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేదు మా ఇంట్లోనే ఉంది అని చెప్పి కడుపు చల్లంగా పలికావు నువ్వు. విజయివి కమ్మటంచు, నీకు విజయం చేకూరుగాక అంటూ బాష్పజలమాగి ఇంటికి పరువారి, కన్నీళ్లను ఆపుకుంటూ మొత్తానికి అవి పైకి ఉబుకుతూ ఉంటే వాటిని తుడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే గోదాదేవి వచ్చి నాన్నగారికి నమస్కరించింది. మ్రొక్కినట్టి తనయ మూర్ధంబు ముర్కొని, ఆ కుమార్తె వచ్చి పాదాలకు నమస్కరించగానే ఆవిడ నుదురు ఇలా రాసి, మూర్ధము అంటే తలని ముర్కొని, ప్రమద బాష్పమురుల బ్రాహ్మణుండు చేత వెన్ను నిమిరి ఆ నా తల్లి నిను గంటి గాయటంచు ఇంటి గడవసింప, అమ్మయ్య నిన్ను చూశాను ఏమైపోయావో అనుకున్నాను అని ప్రశాంతంగా ఉన్నట్టు. రంగపతి బ్రహ్మరుద్రుల బ్రాహ్మి గౌరి తనకు అక్కన్య నడికింప పనుబుటయును, ఆ విడిదింట్లోనే ఉన్నారు. ఇప్పుడు రంగనాథుడు ఏం చేశాట, గోదాదేవిని తనకిచ్చి వివాహం చెయ్యమని అడగటానికి మరి ఈయనకి ఎవరూ లేరుగా ముందు వెనకలు. అందువలన బ్రహ్మ రుద్రుల బ్రాహ్మి గౌరి, బ్రహ్మని రుద్రుణ్ణి శివుణ్ణి, బ్రాహ్మి సరస్వతిని, తర్వాత గౌరి పార్వతిని, వీళ్ళిద్దరిని 2 జంటల్ని పంపించాడు. ఎవరి దగ్గరికి? విష్ణు చిత్తుల వారి దగ్గరికి. తనకు అక్కన్య నడికింప పనుపుటయును, ఆ కన్యని తనకు ఇవ్వమని అడగటానికి పంపటం. మరి వాళ్ళకి ముందెవరో ఉండాలి కదా, వారి సేనేశ సహితులై వచ్చుటయును, వాళ్ళకి ముందు సేనేశుడు అంటే విశ్వక్సేనుల వారు ముందున్నారు, వాళ్లతో కలిసి వాళ్ళు వెళ్ళారు. ఒకవైపు విశ్వక్సేనుడు, ఆ వెనకాల శివుడు, బ్రహ్మ, వాళ్ళ భార్యలు అందరూ వచ్చేసరికి విష్ణు చిత్తుండు సంభ్రమాన్వీతుడగుచు, విష్ణు చిత్తుడు ఆశ్చర్యపోయాడు, ఆహా ఏమిటి వీళ్ళంతా వచ్చారని. వాళ్ళందరికీ నమస్కరించి వాళ్ళు వచ్చిన విషయం చెప్పారు. మా రంగభర్త శ్రీరంగనాథుడు మీ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. వెంటనే ఈయన ఆనందించాడు. ధన్యుడనైతిన్, నేను ధన్యుడనయ్యానండి. తనకి కన్యక నీగావించి, తనకు ఈ అమ్మాయిని ఇవ్వడం ద్వారా నేను ధన్యుడనవుతున్నాను. ఎలా? భృగువు గౌరవమున్, భృగు మహర్షిలాగా, లక్ష్మీదేవికి తండ్రి భృగు మహర్షి, భృగువు వంశానికి సంబంధించింది కాబట్టి భార్గవి అంటారు. పయోధి న్యాయమునదవే, అలాగే క్షీరసాగరంలో పుట్టింది కదా మళ్ళీ ఆవిడ, క్షీరసాగరం. అలాగే భృగు మహారాజు, భృగు మహర్షి, ఇప్పుడు విష్ణు చిత్తుడు. నాకు వాళ్ళకి వచ్చినటువంటి గౌరవం నాకు కలిగింది. వదవే ఇటే నన్యాయంబే చెమూపహర విధులారా కదా, ఇలా వచ్చి అడిగి అమ్మాయిని ఇవ్వండి అని పుచ్చుకోవడం అన్యాయం కాదు కదా. అలా కాకుండా అంతకుముందు ఎత్తుకుపోయేసరికి అది అన్యాయం అవుతుంది అని చెప్పడం అన్నమాట. ఇలా అడగడం బాగుంది కదా, ఇదేమన్నా అన్యాయమా? చక్కగా పద్ధతి ప్రకారం ఉంది కదా. చెమూప హర విధులారా, చెమూప అంటే విశ్వక్సేనుడు, చెము అంటే సైన్యము, సైన్యానికి నాయకుడు కాబట్టి చెమూప. హర విధులారా, ఓ విశ్వక్సేన, శివ, బ్రహ్మ, ఇలా అడగటం బాగుంది కదా, ఇది న్యాయమే కదా. వినుడు ఈదగున్ సంబంధపుటెన ఇకగని మోచి తెచ్చి ఇచ్చెననరే చుల్కని నరులు. కానమాపురమునకున్ విజయంబుసేయ పుత్రికనిత్తున్. ఇప్పుడు మేము ఇక్కడే ఉన్నాం అనుకోండి, లోకులు కాకులు అంటారు కదా, వాళ్ళు ఏమంటారు,
ఇదిగో అమ్మాయిని ఇవ్వడానికి ఆయనే కూతుర్ని మోసుకుని వచ్చి ఇచ్చేశాడు అని నన్ను నానా రకాలుగా అంటారు. కాబట్టి అలా కుదరదు. మీరు మా పురానికి వస్తే మా అమ్మాయిని ఇస్తాను. ప్రభుత పరమేశ్వరుండైన పత్ప్రపన్న జనము కొసగు మీకు నీచనవు. ఆయన ప్రభుత్వం ఉంది ఆయన దగ్గర. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేయగలడు. పరమేశ్వరుండు, అందరికీ ఈశ్వరుడు ఆయనే. అయినప్పటికీ భగవంతుడు ఎప్పుడు తనని ఆశ్రయించిన ప్రపన్నులకు వశమై ఉంటాడు. అందువలనే మీకు ఆయన ఇంత చనువు ఇచ్చాడు. తన వివాహం చేయమని మిమ్మల్ని పంపించాడు. కాబట్టి మీరు వెళ్ళి చెబితే మీ మాట కాదనడు. తానే కట్టిన భూమి కదా చుమాకు ఘనత ఇది. తానే కదా ఇప్పుడు నాకు మామగారు అనే ఒక బిరుదు ఇచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చిన వేషాన్నే ఇప్పుడు నేను కడతాను. ఇది నాకు ఘనత. ఇది మమ్ము చేయుట తనదు ఘనత. ఆయన నాకు ఇచ్చిన వేషం కట్టడం నా ఘనత అయితే, ఆయన మా అమ్మాయిని స్వీకరించి మమ్మల్ని ధన్యం చేయడం అది ఆయన ఘనత అని నచని విన్నవింప అనగానే వాళ్ళు వెళ్ళి రంగనాథుడికి చెప్పారట. దయార్ద్ర సార్ద్ర చిత్తుడై, దయతో నిండిన మనసు కలిగిన వాడై, విశ్వభర్త, విశ్వం మొత్తానికి భర్త అయిన రంగనాథుడు పక్షి ప్రధానపు ఔపవాహ్యంబునెక్కి, పక్షులలో ప్రధానమైన గరుత్మంతుణ్ణే తన విలాస వాహనంగా ఏర్పాటు చేసుకుని దానిని ఎక్కి బ్రహ్మాదిసురలు బలసి తమ తత్తడులనెక్కి కొలిచిరాగా. తత్తడి అంటే వాహనం అని అర్థం అచ్చతెనుగులో. ఈయనేమో గరుడ వాహనాన్ని ఎక్కాడు. అంటే మరి పెళ్లికి వెళ్ళేటప్పుడు బోళ్ళని కార్లు వెళ్ళాలి, బస్సులు వెళ్ళాలి, ముందు పెళ్లి సందడి, అవునా, రంగనాథుడి పెళ్లి సందడి అని బోర్డు తగిలించుకుని వీళ్ళు బయలుదేరారు. ఈయనేమో గరుడ వాహనం మీద, మిగిలిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాహనాల మీద ఎక్కి వెళ్తున్నారు. మరి ముందు ఈ సైన్యం మొత్తానికి విష్ణుమూర్తి ఎక్కడికి వెళ్ళినా ఊరికే వెళ్ళడం కుదరదు కదా. నాసీరుండగుచు సూత్రవతీ సకుడు ఉడు వీధి పౌజు తీర్చిన, ఆకాశ మార్గంలో ముందుగా నడిచేవాడిని మొన అంటే సైన్యం యొక్క అగ్రభాగం. ఆ మొనలో నడిచేవాడు కాబట్టి మొనగాడు అని అర్థం. దానికే సర్వ సైన్యాధ్యక్షుడు ముందుంటాడనమాట. అంటే ఆసీరుడగుచు సూత్రవతీ సఖుడు అంటే విశ్వక్సేనుల వారు ఉడు వీధి, ఆకాశ వీధిలో పౌజు తీర్చిన. పౌజు అంటే తన సైన్యాన్ని మొత్తం ముందు నడిపిస్తున్నాడు. దానికి ముందు తను ఉన్నాడు, ఆసీరుడై ఉన్నాడు. ప్రజభూషాసి శతకోటి సవితృప్రభలు. అప్పుడు ఆ సైన్యంలో ఉన్న ప్రజల వాళ్ళు ధరించిన భూష ఆభరణాలు, వాళ్ళు ధరించిన కత్తులు, ఆ కత్తులు ఎలా ఉన్నాయి? శతకోటి వజ్రాయుధంలాగా ఉన్నాయట. ఎన్ని వజ్రాయుధాలు అంటే శతకోటి వజ్రాయుధాల్లాగా ఉన్న కత్తుల, వాళ్ళు ధరించిన ఆభరణాల కాంతులు సవితృప్రభలు. ఆభరణాలు, వాళ్ళు ధరించిన వజ్రాయుధం లాంటి కత్తుల సూర్యకిరణాల కాంతులు దిశల డెప్పరమలమన్, దిశలంతటా బాగా వ్యాపించగా. శ్రీవిల్లి పుత్తూరు గింజని విశ్వకర్మ మణిమయంబుగా గట్టిన విడిది పట్టున విడిసి అయ్యాది మొవరుండు దివ్యాప్సరలు హరిద్రాధిక స్నానీయ మంగళ ద్రవ్య మండపం పునర్ప. పెళ్లి కొడుకుని చేస్తున్నారు. పెండిలి కొడుకై దివ్యవాదిత్రంబులు నారదాది దివ్యముని గానంబులు వెలయ. వాద్యాలు మోయిస్తూ ఉంటే నారదుడు మొదలైన దివ్య మహర్షులందరూ గానాలు చేస్తున్నారు. అప్పుడు కలధౌత ధవళ దివ్య ధారాధరంబులు కురియు సుధాధారల అభిషుక్తుండై. పైనుంచి మేఘాలు వచ్చాయి, తెల్లని మేఘాలు వెండిలాగా ఉన్నాయి. దివ్యమైన ధారాధరములు, అంతకుముందు ఎప్పుడు చూసిన మేఘాలు కావవి.